Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఎక్కడ బెడిసికొట్టింది? ఆర్థిక లోటులో ఉన్నామని చెబుతూనే కూటమి ప్రభుత్వ పెద్దలు భారీగా తమకు అనుకూల పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. టీవీ ఛానల్స్లో కూడా భారీగానే యాడ్స్ ఇచ్చారు. సహజంగానే వైసీపీ మౌత్ పీస్లకు ప్రకటనలు రాలేదు. ఇప్పుడు ఏపీలో ఉప్పు నిప్పులాగా వ్యవహారం ఉంది కాబట్టి వైసీపీ మౌత్ పీస్లకు ప్రభుత్వం తరఫున ప్రకటనలు వచ్చే అవకాశం లేదు. ఇక కూటమి అనుకూల మీడియాలో అనుకూల కథనాలు ప్రసారమయ్యాయి. ముఖ్యంగా కూటమి అధినేతగా ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు పలు టీవీ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో ఈటీవీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూకి సంబంధించి ప్రోమోలు విడుదల చేశాయి. ఈటీవీ నుంచి ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేయగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి వెంకటకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. వెంకటకృష్ణ ఒక రకంగా భయంతోనే చంద్రబాబు నాయుడుని ప్రశ్నలు అడిగారు. వాటికి చంద్రబాబు సరైన తీరుగా సమాధానం చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూకి సంబంధించిన కీలక అంశాలను ప్రోమోల రూపంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాస్తవానికి టీడీపీ అధినేతను అనేక సందర్భాలలో ఏబిఎన్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ అలియాస్ ఆర్కే ఇంటర్వ్యూ చేశారు. కానీ ఈసారి రాధాకృష్ణ కాకుండా వెంకటకృష్ణను పంపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పైగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాస్త ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. ఏబిఎన్లోని సూపర్ 6 పథకాల అమలుపై వ్యతిరేక కథనాలు ప్రసారమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలపై కూడా ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా స్టోరీలను ప్రచురిస్తోంది. మరోవైపు రాధాకృష్ణ ఇటీవల జిల్లాలో మీటింగ్లలో సిబ్బందికి ఆధారాలు ఉంటే ఎవరిపైనైనా సరే వ్యతిరేక కథనాలు రాయాలని పిలుపునిచ్చారు. సాక్షాత్తు ఎండీ అలాంటి ఆదేశాలు ఇవ్వడంతో సిబ్బంది కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఆధారాలు దొరికితే వ్యతిరేక కథనాలు రాయకుండా ఉండడం లేదు. మొత్తంగా ప్రభుత్వానికి రాధాకృష్ణ అనుకున్నంత సానుకూలంగా ఉండడం లేదు. ఒక రకంగా సాక్షి కంటే ఆంధ్రజ్యోతిలోనే కూటమి మీద వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. రాధాకృష్ణ ఇలా మారిపోవడానికి కారణాలేంటి? చంద్రబాబును సైతం ఇంటర్వ్యూ చేయకుండా వెంకటకృష్ణతో పూర్తి చేయించడం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియక టీడీపీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు. చంద్రబాబు నాయుడు రాధాకృష్ణకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం లేదా? ఆయన కోరుకున్నట్టుగా నడుచుకోవడం లేదా? ఇతర మీడియా ప్రతినిధులకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారా? అది రాధాకృష్ణకు నచ్చడం లేదా? అందువల్లే అంటీ ముట్టనట్టు ఉంటున్నారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు లభిస్తుంది? వీటికి క్లారిటీ ఎవరిస్తారు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.